థర్డ్ ఫేజ్ ఫ్రమ్ మాధురి దువాడ ఏవి చూపించారో జస్ట్ పాజిటివ్సే కాదు, ఇప్పుడు కరెంట్ నడుస్తున్న కమెంట్స్ కానీ లేకపోతే కరెంట్ నడుస్తున్న స్టోరీ అంతా కూడా క్లియర్ గా చూపించారు. తన ఫ్యామిలీ హిస్టరీ చూపించారు. తనకు ఆల్రెడీ పెళ్ళైంది, 3 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. అండ్ ఫస్ట్ హస్బెండ్ తోటి డైవర్స్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇప్పుడు శ్రీనివాస దువ్వాడ ఎవరికైతే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారో తనతోటి లివింగ్ లో ఉన్నట్టు చెప్పారు. అండ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ లో ఉన్నారు డెఫినెట్ గా మాధురి దువ్వాడ గారు. అండ్ అగ్రెషన్ కేటగిరీలో వచ్చినట్టు తీసుకున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే శ్రీజ తోటి లొల్లి పెట్టుకుంది. సో పేరు చెప్తారా అంటే తెలుసుకోండి అని చెప్పి తను చెప్పడము, లేదు మాధవే అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఆయన తెలుసుకోండి అని చెప్పేసి మరో చెప్పారు. పాపం శ్రీజకి రివెంజ్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే దొరకలేదు. అండ్ మాధురి దువ్వాడకి ఒక పవర్ ఇచ్చారు. పవర్ వచ్చేసి గోల్డెన్ బజర్. సో ఈ గోల్డెన్ బజర్ తోటి ఒక ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, వీళ్ళకే యూజ్ చేయొచ్చా, ఇంకా డీటెయిల్ గా బిగ్ బాస్ గారు చెప్తారు. సో టాస్క్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మాధురి దువ్వాడ డెఫినెట్ గా హౌస్ లో అల్లరిస్తుంది. అంటే నాకైతే ఎక్కువ అల్లరించదని అనిపిస్తుంది. విత్ ఇన్ 2-3 వీక్స్ లో వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నాను. అగ్రెషన్ మోడ్ లో ఉంటుంది, ఫియర్లెస్ గా మాట్లాడుతుంది. బట్ డెఫినెట్ గా అందరూ కంటెస్టెంట్స్ తోటి ఏజ్ తో చూస్తే కనుక డిఫరెంట్ గా మ్యాచ్ కాదు. అండ్ ఈమెని చాలా మటుకు కిచెన్ లో అంకితం చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.